నమస్కారం. మే 11, 2026 నాటి సాఫ్ట్‌వేర్ పరిశ్రమ వార్తలకు స్వాగతం. పూర్తి వార్తా విశేషాల కోసం వీడియో డిస్క్రిప్షన్‌లోని లింక్‌ను క్లిక్ చేయండి. నిన్న మనం బయో డిజిటల్ ఇంటిగ్రేషన్ వైపు జరిగిన మార్పును చూశాం. అయితే గత 24 గంటల్లో పరిశ్రమ సెల్ఫ్ సింథసైజింగ్ మోడల్ వెయిట్స్ మరియు పాలిమార్ఫిక్ న్యూరల్ ఆర్కిటెక్చర్స్ వైపు మళ్ళింది. బయో డిజిటల్ యుగంలో అత్యంత వ్యక్తిగతీకరించిన అనుభవాల కోసం సాఫ్ట్‌వేర్ ప్రపంచం ఇప్పుడు లిక్విడ్ వెయిట్ టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. ఈ ఏఐ మోడళ్లు కేవలం అవుట్‌పుట్‌ను ఇవ్వడమే కాకుండా, వినియోగదారుని విలక్షణమైన నాడీ తరంగాల ఆధారంగా తమ అంతర్గత న్యూరల్ కనెక్షన్లను రియల్ టైమ్‌లో మార్చుకోగలవు. నేటి ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మొదటిగా విలీనాలు మరియు ప్రధాన కొనుగోళ్లు. గూగుల్ మార్ఫ్ న్యూరల్‌ను కొనుగోలు చేసింది. సుమారు 1.3 బిలియన్ల వ్యూహాత్మక ఒప్పందంతో గూగుల్ క్లౌడ్ దీనిని సొంతం చేసుకుంది. తక్కువ డిమాండ్ ఉన్న సమయంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు మోడల్ ఆర్కిటెక్చర్ను మార్చుకునేలా దీనిని వర్టెక్స్ ఏఐలో విలీనం చేస్తారు. డేటాబ్రిక్స్ 410 మిలియన్లతో సినాప్స్ స్టోర్ను కొనుగోలు చేసింది. దీని లక్ష్యం ఒక న్యూరల్ డేటా లేక్ను సృష్టించడం. దీని ద్వారా కంపెనీలు సాధారణ ఎస్క్యూఎల్ డేటా లాగానే నాడీ సంకేతాల ప్యాటర్న్లను స్టోర్ చేయవచ్చు మరియు క్వెరీ చేయవచ్చు. యూజర్ ఆలోచనల్లోని చిత్రాలను నేరుగా వెక్టార్ గ్రాఫిక్స్గా మార్చే న్యూరల్ టు వెక్టార్ టెక్నాలజీ కలిగిన స్టార్టప్ను అడోబీ విలీనం చేసుకుంది. రెండవది వర్క్ఫోర్స్ మార్పులు. ఓపెన్ఏఐ తన పాత స్టాటిక్ మోడల్ ట్రైనింగ్ విభాగాల్లో 1.5% కోత, అంటే సుమారు 150 ఉద్యోగాలు ప్రకటించింది. అదే సమయంలో రియల్ టైమ్ లెర్నింగ్ సిస్టమ్స్ నిర్వహణ కోసం 100 మంది డైనామిక్ వెయిట్ ఆర్కెస్ట్రేటర్స్ను నియమించుకుంటోంది. ఒరాకిల్ తన సిబ్బందిలో 2% మార్పులను ధృవీకరించింది. సున్నితమైన నాడీ మరియు బయోమెట్రిక్ డేటాను భద్రపరిచే బయో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ నియామకంపై ఈ దిగ్గజం దృష్టి పెట్టింది. ఏఐ మోడల్ తన ఆర్కిటెక్చర్ను ఎలా మార్చుకోవాలో నిర్ణయించే కోడ్ రాయగల టోపాలజీ ఆప్టిమైజేషన్ ఇంజినీర్స్ కోసం డిమాండ్ ఈ వారం 98% పెరిగింది. మూడవ విభాగం ఏఐ ఆవిష్కరణలు. స్టాన్ఫోర్డ్ మరియు ఎన్విడియా ప్రాజెక్ట్ మర్క్యూరీ ద్వారా సంభాషణ మధ్యలో అంతరాయం లేకుండా మారగల మొదటి పాలిమార్ఫిక్ ఎల్ఎల్ఎంను ప్రదర్శించాయి. ఇది మిల్లీ సెకండ్లలో 100 బిలియన్ పారామీటర్ల మోడల్ నుండి 10 బిలియన్ పారామీటర్ల మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మోడల్గా మారగలదు. డీప్ మైండ్ ఆల్ఫా సెల్ఫ్ కోడ్ను ఆవిష్కరించింది. ఏఐ మోడల్ ఏ ఎన్పియుపై రన్ అవుతుందో దాని ప్రకారం తన స్వంత C++ సోర్స్ కోడ్ను అప్పటికప్పుడు మార్చుకోగలదు. దీని ద్వారా ప్రాసెసింగ్ వేగాన్ని 65% వరకు పెంచుకోవచ్చని డీప్ మైండ్ పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు నాడీ సంకేతాల నుండి 99.9% బయోలాజికల్ నాయిస్ను తొలగించి ఆలోచనలను గుర్తించడంలో విజయం సాధించారు. నాలుగవది కొత్త ఉత్పత్తుల లాంచ్. ఆలోచనలతో నడిచే అప్లికేషన్ల కోసం మైక్రోసాఫ్ట్ అజ్యూర్ న్యూరల్ రన్ టైమ్ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. డెవలపర్లు ఇప్పుడు యూజర్ ఏకాగ్రత ఆధారంగా పనిచేసే ఇంటెంట్ అవేర్ మైక్రో సర్వీస్లను డిప్లాయ్ చేయవచ్చు. గిట్హబ్ కోపైలట్ ఇప్పుడు బగ్స్ దొరికినప్పుడు స్వయంగా ప్యాచ్లను తయారు చేసి సరిచేసే కోపైలట్ ఆటో ప్యాచ్ ఫీచర్ను పరిచయం చేసింది. యూనిటీ స్పేషియల్ సెన్స్ 2.0ను విడుదల చేసింది. ఇది కంటి కదలికలు మరియు నాడీ తరంగాల ఆధారంగా యూజర్ ఉద్దేశాన్ని ముందే ఊహిస్తుంది. ఐదవది వ్యూహాత్మక భాగస్వామ్యాలు. ఎన్విడియా మరియు మెట్రానిక్ శరీరంలో అమర్చిన నాడీ పరికరాల్లో సేఫ్టీ చెక్స్ కోసం ఇంప్లాంట్ నేటివ్ ఏఐ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. క్లౌడ్ ప్రొవైడర్ లేదా హార్డ్వేర్ తయారీదారు యూజర్ ఆలోచనలను చూడకుండా నాడీ డేటాను ప్రాసెస్ చేసే ప్రైవసీ మెష్ కోసం యాపిల్ మరియు ఏడబ్ల్యూఎస్ చేతులు కలిపాయి. పాలిమార్ఫిక్ మోడళ్లు వేరువేరు హార్డ్వేర్లపై రన్ అయ్యేలా ఓపెన్ సోర్స్ ప్రమాణాలను రూపొందించడానికి లినక్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఓపెన్ వెయిట్ ప్రారంభించింది. చివరిగా సెక్యూరిటీ అలర్ట్స్. ఏఐ మోడల్ వెయిట్స్ను హ్యాకర్లకు అనుకూలంగా మార్చుకునే వీట్ పాయిజనింగ్ దాడి గురించి క్రౌడ్ స్ట్రైక్ హెచ్చరించింది. పాలో ఆల్టో నెట్వర్క్స్ తన సెక్యూరిటీ సూట్లో నాడీ కమాండ్స్ యొక్క ఇంటెంట్ వాలిడేషన్ను చేర్చింది. ఒక ప్రముఖ లైబ్రరీలోని బగ్ వల్ల ఏఐ మోడళ్లు తర్కాన్ని కోల్పోతున్నాయని హెచ్చరించింది.
హెచ్చరిక. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. సాఫ్ట్‌వేర్ పరిశ్రమ ఇప్పుడు స్టాటిక్ ఏఐ నుండి పాలిమార్ఫిక్ రన్ టైమ్స్ వైపు అడుగులు వేస్తోంది. గూగుల్ పాలిమార్ఫిక్ వెయిట్స్‌పై దృష్టి పెట్టగా, మైక్రోసాఫ్ట్ న్యూరల్ రన్ టైమ్‌ను తెచ్చింది. సెక్యూరిటీ పరంగా వెయిట్ పాయిజనింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మే 11, 2026 నాటి సాఫ్ట్‌వేర్ మరియు టెక్నాలజీ అప్డేట్స్ ఇవి. సాంకేతిక మార్పులతో అప్డేటెడ్‌గా ఉండండి. రేపటి బ్రీఫింగ్‌లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.